అది 14 లక్షలు కాదు 20 లక్షలు 22 లక్షలు అని చెప్పి ఈనాడులో రాశారు. యాక్చువల్గా ఎన్ని లక్షల ఎకరాల భూమి ఉందన్నది ఎవరికీ తెలియదు. మీరు చెప్పారు కాబట్టి కనీసం 14 లక్షలు అనుకుందాం. మా ఊహ ప్రకారం అది 20-25 లక్షల కంటే ఎక్కువే ఉంటుంది. కొన్ని లక్షల మంది 10 లక్షలకు పైగా కుటుంబాలు ఇందులో ఇరుక్కుని బాధపడుతున్నాయి. ఆయన చెప్తున్నాడు, ఆ పెద్ద ఆయన అడుగుతున్నాడు రోజు ఎలా అయిందా అని. అవలేదు నాన్న అంటే ఆ చింతతోనే చచ్చిపోతాడు ఆయన. మనుషులు చచ్చిపోతున్నారు ఇక్కడ. పిల్లలకు పెళ్ళిళ్ళు అవట్లా, ఆడపిల్లలకి ఆస్తి ఇవ్వడానికి లేదు. ఇప్పుడు ఈ 22 భూమి ఆడపిల్ల కట్నంగా స్త్రీధనంగా ఇస్తే రేపు పొద్దున అల్లుడు వచ్చి కూర్చుంటాడు, నువ్వు పనికిరాని భూమి ఇచ్చావు, నువ్వు కట్నం కింద నన్ను మోసం చేసావు, నీ పిల్లలు నేను ఏరుకోని అంటాడు. ఇది సమస్య తీవ్రత. మేమనేది ఏంటంటే నాగార్జున రెడ్డి గారు చెప్పిన జడ్జిమెంట్ ప్రకారం ఆ డెసిషన్ ఇంప్లిమెంట్ చేయండి చాలు. ఆయన చాలా క్లియర్గా చెప్పాడు. ఏమండి, హిందూ ధర్మశాస్త్రం ప్రకారం మనుస్మృతి ప్రకారం, ఆయన మనుస్మృతి అని చెప్పాడు కూడా, మనుస్మృతి ప్రకారం ఎవరైతే చెట్లు కొట్టేసి భూమి బాగు చేసుకుని భూమిని సాగు చేస్తాడో వాడికే ఆ భూమి మీద హక్కు ఉంటుంది అని మనుస్మృతిలో రాశాడు ప్రాచీన కాలం నుంచి. అలాగే మొహమ్మడన్ లా, ముస్లిం లాలో కూడా వాళ్ళు క్లియర్గా రాశారు, ఎవరైతే వేస్ట్ ల్యాండ్ని, పనికిరాని భూమిని పనికొచ్చేలాగా తన శ్రమ చేసి కష్టపడి దాన్ని సాగులోకి తెస్తాడో దానికి ఆ భూమికి వాడే రాజు అని చెప్పి రాశారు. ఇవన్నీ జడ్జిమెంట్లోనే రాశారు. ఇదే కాన్సెప్ట్ మీకు హోమ్ స్టీడింగ్ అంటారు. హోమ్ స్టీడింగ్ వెస్ట్లో కూడా ఇదే కాన్సెప్ట్. ఎవరికీ చెందని భూమిని మొట్టమొదట బాగు చేసి సేద్యం చేసిన వాడికే దాని మీద హక్కులు చెందుతాయి. అంతే తప్ప అక్కడ ఉన్న రాజుకో లేకపోతే వాడి తాబేదారు దేశ్ముఖ్కో జమీందారుకో చెందవు. ఎవడైతే బాగు చేసుకుని తుప్పలో కంచెలు చెట్లు చేమలు రాళ్ళు రప్పలు బాగు చేసుకుని భూమిని సాగులోకి తెస్తాడో వాడిదే ఆ భూమి, వాడికే సర్వ హక్కులు చెందుతాయి అనేది హిందూ ధర్మశాస్త్రం, ముస్లిం ధర్మశాస్త్రం, పశ్చిమ దేశాల్లో ప్రాక్టీసు, వీటన్నిటి ప్రకారం అదే. అది ఇంకోటి ఏమన్నా అంటే భూమి మీద హక్కు అనేది ఎవరైతే దాని స్వాధీనంలో ఉంటారో, ఎవరైతే అనుభవంలో ఉంటారో, పొజెషన్ ఈజ్ ద రైట్. పొజెషన్ ద్వారా మీకు హక్కు సంక్రమిస్తుంది. 50-60 ఏళ్ళు మా తాతల చేతుల్లోనే ఈ భూమి ఉంది అని అంటే నువ్వు ఏం చెప్పినా చెల్లదు, అది నా భూమే అవుతుంది. ఒకవేళ అది గవర్నమెంట్ భూమి అయితే ఆయన రాశాడు, ఒకవేళ అది గవర్నమెంట్ భూమి అని మీరు అనుకుంటే గవర్నమెంట్ సివిల్ కోర్టులో దావా వేసి, గవర్నమెంటే సివిల్ కోర్టులో దావా వేసి నా భూమిని పలానా ఆయన సాగు చేసుకుంటున్నాడు, దానికి డిక్లరేషన్ ఆఫ్ రైట్స్ దావా చేసుకుని మీకు హక్కు ఉంది, గవర్నమెంట్ భూమి గవర్నమెంట్కి హక్కు ఉంది అని చెప్పి మీరు ఆర్డర్ తెచ్చుకోండి. అప్పుడే మీరు ఆ భూమి మీదకి వెళ్ళగలుగుతారు తప్ప మీరు ఆ భూమి మీద 50-60 ఏళ్ళ నుంచి సేద్యం చేసుకునేవాడిని వెళ్ళగొట్టే హక్కు కూడా ప్రభుత్వానికి లేదు అని రాశాడు. జడ్జిమెంట్లో రాసింది. మీకు చేతనైతే అప్పీలుకు పోవాల్సి ఉంటే మీకు ఇష్టం లేకపోతే, అప్పీలుకు పోలేదంటే మీరు ఒప్పుకుని తీరాల్సిందే. ఇది శాసనం ఈ రోజున. ఈ రకంగా నాగార్జున రెడ్డి గారి జడ్జిమెంటు అమలు చేయరు, కంప్యూటరైజ్ చేస్తామని చెప్పి ఆ పేరు మీద బ్రిటిష్ వాడి లెక్కల ప్రకారం కంప్యూటర్లో పడేస్తారు. అప్పటి నుంచి 125 సంవత్సరాల్లో జరిగిన క్రయ విక్రయాలు ఏమి మీకు పనికిరావు. 70-80 ఏళ్ళ నుంచి మా కింద ఉంది భూమి అని రుజువులు చూపించినా కానీ మీకు పనికిరాదు. 22లో పడేసాము, మీ సాగు మీరు చావండి.